మూల్కశిర కార్తె అనగానే అందరికీ ఏం యాదకొస్తాయి చెప్పుర్రి. రైతులకైతే దుక్కులు దున్నుడు ఆర్కలు సాగిచ్చుడు యాదకొస్తుంది. మన తెలంగాణనైతే మూల్కశిర కార్తె నాడు చేపల కూర తినాలని కాయపడతారు. ఇప్పుడు గీ మూల్కశిర కార్తె సంగతి ఎందుకంటే గీ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది ఎందుకు. రైట్. ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, దమ్మున్నోళ్లకు పుక్కట్లని శాపప్రసాదాన్ని పంచిపెట్టేందుకు తయారయ్యారు ఎప్పటి లెక్కనే బత్తిని వంశపోళ్ళు. శీతం మంది వస్తారు కాబట్టి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని తీర్ల సవలతులు చేయాలని అధికారులతో మీటింగులు పెట్టి శాపప్రసాదానికి వచ్చేటోళ్లకు ఎటువంటి తక్లీఫులు కాకుండా చూడాలని ఆర్డర్లు వేసిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. 35 కౌంటర్లు, జనం ఎగబడకుండా అడ్డంగా బారికేళ్లు, పోలీసుల బందోబస్తు, ట్రాఫిక్ తిప్పల లేకుండా చేసుడు. జిహెచ్ఎంసీ, మెడికల్, కరెంటు ఇట్లా ఏకదం సవలతులు చేస్తారట. దూరంకించి వచ్చేటోళ్లకు తక్లీఫులు కాకుండా బరాబర్ బస్సులుంటాయి, మెట్రో రైళ్లు తిరుగుతుంటాయి. జూన్ 8వ తారీఖు నాడు పొద్దుగాల 11ంటికి అవుతుంది. మళ్ళీ తెల్లారి పొద్దుగాల 11 దాకా నడుస్తుంది శాపప్రసాదం మంచటి కార్యం. మస్తు మంది వస్తారు కాబట్టి దొరకనోళ్ళు రంది పెట్టుకోవాల్సింది ఏం లేదటోళ్ళు బత్తిని వంశపోల ఇంటికి పోతే ఇస్తారట కూడా. ఇంకో పెద్ద ముచ్చటుల్లో ఆన్లైన్ లో ఇంటికి పంపిస్తాం, అంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది అని ఎవరన్నా చెప్తే నమ్మకూరి అసొంటిది ఏం ఉండదట. అట్టెవరన్నా చెప్తే అదంతా ఉత్తమ ముచ్చటే అనేది బత్తిని వంశపోళ్ళు చెప్పిన మాట. ఇక ఇన్నారు కదా, కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుగానే పోయి లైన్లు కట్టుకోవచ్చు. మరి ఏం చెప్తున్నా.